అద్దంకి నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేశారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలతో పాటు విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. అద్దంకి నియోజకవర్గంలో విద్యార్థులందరికీ సైకిల్ పంపిణీ చేయడం తన ధ్యేయంగా పెట్టుకున్నానని మంత్రివర్యులు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను విని అన్నిటినీ చేయడానికి కృషి చేస్తారని మంత్రివర్యులు చెబుతున్నారు. మన స్కూల్లో కోకట్లపల్లికి సంబంధించి 54 మందికి, గొర్రెపాడుకు సంబంధించి 41 మందికి, సంఘం సంబంధించి 18 మందికి సైకిల్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఈ సైకిల్ అన్నీ కూడా మన అసిస్టోళ్లను మా కంపెనీ కూడా ఇస్తుంది. ఎందుకంటే నేను చాలా మంది అడుగుతున్నా, అన్ని కంపెనీల వల్ల సైకిల్ అడుగుతున్నా. అందరి చేత చేపించేప్పుడు నువ్వేం చేసావని నా మనసు అడిగింది కదా, అందుకని నేను కూడా కొంత చేయాలని నా కంపెనీ నుంచి కూడా అడిగించా. ఒక 1000 సైకిల్ మా కంపెనీ నుంచి కూడా చేయాలి. మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. దాదాపు పాఠశాలలో చదువుకున్న పిల్లలు కానీ, అదేవిధంగా కాలేజీల్లో కానీ, బల్లిపురవ, అద్దంకి, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అందరూ చూస్తే 11,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 11,000 సైకిల్ కావాలి 6వ తరగతి నుంచి 10వ తరగతి. నేను ఎప్పుడో వెళ్ళేటప్పుడు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అడిగాను ఎక్కడికి వెళ్తున్నారంటే స్కూల్కి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు అంటే 2-3 కిలోమీటర్లు. రోజు వెళ్తారంటే రోజు నడిచి వెళ్తాం. మా తల్లిదండ్రులు ఎప్పుడన్నా అవకాశం ఉంటే వదిలిపెడతారు, లేకపోతే నడిచి వెళ్ళాలంటారు. అందుకని అప్పుడు ఇది చేయాలని అనుకున్నాం. గవర్నమెంట్ అన్నీ చేయలేదు కాబట్టి మనం కూడా చేయాలని కొన్ని కార్యక్రమం మనం బయట ఉన్న వ్యాపారస్తులకి CSR గ్రాంట్ ఉంటుంది. వాళ్ళకి 1% డబ్బుని సమాజం కోసం ఖర్చు పెట్టాలని వాళ్ళందరితో మాట్లాడి నేను రెగ్యులర్ గా ఏ కంపెనీ వాళ్ళు వస్తే ఆ కంపెనీ వాళ్ళు నా దగ్గర పనికి వస్తూ ఉంటారు. పనికి వచ్చిన వాళ్ళందరికీ ఈ పని అప్పచెబుతున్నా. తలా ఒక స్కూల్ అప్పచెప్పి చేపిస్తా ఉన్నా. దాంతోపాటు మా కంపెనీ కూడా అప్పచెప్పా ఓ పని. అందుకని ఇవన్నీ కూడా స్కూల్స్ ఇస్తాం. మార్చి లోపల అన్ని స్కూల్స్ కి అందరికి ఇచ్చేస్తాం.